Father God, I bring myself and my family under the covering and the protection of the blood of Jesus. I and my family take refuge in the blood of Jesus. We are purchased by the blood of Jesus. I boldly proclaim that we belong to Lord Jesus Christ, and we are His property. No power of darkness has any authority over me and my family. Let the royal blood of Jesus run through my veins and heal me from every sickness. I sprinkle the blood of Jesus upon every area of my life and surroundings. I draw the bloodline of Jesus around me and my family. No evil shall come to my dwelling place. Father God, send your angels to fight my battles and remove every obstacles from my path. I make this prayer in Jesus' name. నాయకులు చాలామంది అనేక విధాలుగా సహాయపడుతూ ఉన్నారు. మీరెవరు కూడా అధైర్యపడకండి. దేవుడు తన ద్వారమును తెరిచి మనందరికీ కూడా మంచి ద్వారములు ఆయన మీ కొరకు సిద్ధపరిచి మేలు ఎంతో గొప్పదని దేవుని వాక్యం చదివిస్తూ ఉన్నది. నేను మీతో మాట్లాడాలి అని ఆశించినప్పుడు దేవదేవుడు చక్కటి విధానాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. నా మనసులో ఆయన పెట్టినటువంటి మాటను ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేద్దాం. కీర్తన 42వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదివితే, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బ్రతిమాలుకొనుచున్నాను. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టుచున్నాను. ఎలుగెత్తి దేవుని నామమును మొరపెట్టాలి, యేసయ్యను ఆరాధించాలి, ప్రభు నామమును ఘనపరచాలి. ఇది ఎలుగెత్తి మొరపెట్టేటువంటి సమయం, ఎలుగెత్తి ఆరాధించేటువంటి సమయం. యేసునాథ స్వామి, మా రక్షక, మా విమోచకుడా, సజీవుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, సిలువలో మా కొరకు బలి అయినటువంటి మా దేవ, నీ రక్తాన్ని మా కొరకు ప్రోక్షించినటువంటి మా తండ్రి, నీకు వందనాలు. ఈ సమయము, ఈ స్థలము నీది అని మనము ప్రభువుని బతిమాలుకునేటువంటి సమయం. ఈ సమయమందు మనం ఎక్కడ, ఏ స్థలంలో, ఏ ప్రాంతంలో మనం ఉన్నా దేవుణ్ణి మనము ఆరాధించుకునేటువంటి సమయము ప్రియులరా. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టుచున్నాను. ఈ రోజున క్రైస్తవులైనటువంటి వారు ఎంతోమంది దేవునికి మొరపెడుతున్నారు, దేవుని నామాన్ని సృష్టిస్తున్నారు, దేవుని నామాన్ని గణపరుస్తున్నారు, ఆయన నామమును సన్నుతిస్తూ ఉంటారు. ఈ రోజున మొరపెట్టబట్టే మన భారతదేశం అవుని మనకున్నటువంటి విధానంలో అనేక మంది చాలా సంతోషముగా, చక్కగా, ఆనందంతో, సుఖ సౌఖ్యాలతో మరి ఉంటున్నారు అని అంటే కారణం ఏమిటంటే, చాలామంది మొరపెడుతున్నారు. మాకున్నటువంటి విధానంలో మేము మీకు మొరపెడుతున్నాం, కష్టకాలంలో మొరపెడుతున్నాం, ఆకలి దప్పికలలో నుండి మొరపెడుతున్నాం, ఇరుకులో నుండి మొరపెడుతున్నాం, విశాలత కలిగి చేయండి,
నీ సన్నిధిలో ఒక్క దినము గడిపితే అది 1000 దినములకు శ్రేష్టము సమానము అని దేవుని నామమును మొరపెడుతున్నారు. ఆయన నామాన్ని గణపరుస్తున్నారు ప్రియులరా. అయితే దేవుని వాక్యంలో మనము ఎలుగెత్తి యెహోవాను బ్రతిమాలుకొంటిని, ఎలుగెత్తి యెహోవాను బ్రతిమాలుకొంటిని, బహు వినయముగా ఆయన సన్నిధి నేను మొరపెట్టుచున్నాను. దేవుని సన్నిధికి మొరపెట్టినప్పుడు దేవదేవుడు మన మొరను ఆలకిస్తాడు. దేవుని నామమును మనము స్తుతించినప్పుడు యేసయ్య మన యొక్క మొరను ఆలకిస్తున్నాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి చక్కటి అవకాశాన్ని ప్రభువారు మనకి కలిగి చేశాడని నేను తలంచుచున్నాను. ఎందుకంటే శ్రమలలో యెహోవాకి కన్నీటితో ప్రార్థన చేయొచ్చు. ఉన్నటువంటి పరిస్థితులను బట్టి భయంకరమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క భయంకరమైనటువంటి భయాందోళనలో మనం బ్రతుకుచున్నాం. అనుమానపు లోకముగా ఈ మరణ ఛాయలలో ఆయన కృప మెరుస్తూ ఉంది. మరణ ఛాయలలో మెరిసిన కృప బహుబలమైనది, బహు చక్కనిది. దేవుని నామమును మనము స్తుతించాలి, దేవుని నామమును మనము గణపరచాలి. నేను ఎలుగెత్తి యెహోవాను బ్రతిమాలుకున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. దేవుని నామమును నీవు మొరపెట్టినప్పుడు వినయ శ్రద్ధలతో ఆయన నామమును మనం స్తుతించాలి. వినయము, హంబుల్ యువర్ సెల్ఫ్ టు గాడ్, హంబుల్నెస్, విధేయత, వినయము దేవుని సన్నిధిలో చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మన ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు, మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి నువ్వు ఆరాధించేటువంటి దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుని నువ్వు దర్శించినప్పుడు, ఆ పరిశుద్ధుని దగ్గరికి వెళ్ళి నీవు ప్రాధేయపడినప్పుడు నీలో శుభ్రత ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. నీ హృదయము శుద్ధిగా ఉండాలి, వినయముగా ఉండాలి. వినయ శ్రద్ధలతో దేవుని నామమును నువ్వు గణపరచాలి. మంచి నీ యొక్క ఫలమును దేవునికి ఇవ్వాలి. దేవుని యొక్క వాక్యములో నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధికి తెలియజెప్పుచున్నాను. ఈ రోజున బాధతో ఉన్నా, గుండె గుబులిగా ఉన్నది, గుండె ఎంతో కష్టముతో ఉంది. నీకున్నటువంటి సమస్యలు, ఇబ్బందులు, అక్కరలు, అవకతవకలు యేసు ప్రభు వారితో చెప్పుకోవడానికి ఇదే మంచి తరుణం. దేవునితో మన సమస్యలు ముఖాముఖిగా మాట్లాడుకోవడానికి, ఆయనకి విన్నపించుకోవడానికి ఇదే సమయం. మనము మన సమస్యలు ఎవరికి చెప్పుకున్నా వారు తీర్చలేరు ప్రియులారా. మనకున్నటువంటి సమస్యలు ఎవరితో పంచుకున్నా వారు మనకు సహాయం చేయకపోవచ్చు. ఎవరైనా మనకు సహాయం చేస్తారంటే ఒకరోజు, లేకపోతే ఒక పూట, లేకపోతే ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, మహా అయితే ఒక 5 రోజులు, ఒక వారం రోజులు మనల్ని పోషించగలరేమో. తదుపరి నువ్వు నాకు భారం అయిపోతున్నావు, నీవు నాకు కష్టముగా మారావు, నీవు నాకు బరువుగా ఉన్నావు. ఒకే మాట ఎవరితో అయినా పదే పంచుకున్నా వారికి విసుకొస్తుంది. వారు కూడా మనలను దూరపెడతారు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిలో చెప్పుకొనుచున్నాను. ఈ రోజున నీకున్నటువంటి సమస్యలు
దేశంలో ఉన్నటువంటి సమస్యలు, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, కుటుంబ పరంగా ఉన్నటువంటి వ్యాధులను, ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు, రుణాలు ఈ యొక్క పరిస్థితుల్లో పనులు లేవు, బయటికి వెళ్దామంటే తినడానికి లేదు, ఈ లోపల మన రుణాలు, మన కష్టకాలం, బిడ్డలకి మంచి ఆహారం ఇవ్వాలి, మంచి భోజనం పెట్టాలి. ఇలాంటి పరిస్థితుల్లో మనము సమస్యలైనటువంటి పరిస్థితుల్లో ఉన్న ఇటువంటి కరువులో మనం బ్రతుకుచున్నాము. అన్నీ ఉండి కరువులో మనం ఉన్నాం. కారణం ఏమిటంటే మరణ భయం. నా యేసయ్య మరణానికి భయపడలేదు. తన మరణము చాలా మనకి ప్రాముఖ్యముగా ఉన్నది. తన బాధను వెలబుచ్చుకొనుటకు చాలామంది రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. పిల్లరా, తన బాధను వెలబుచ్చుకోవడానికి మర్చిపోవడానికి రకరకాలైనటువంటి అలవాట్లు అలవర్చుకుంటారు. కానీ నా యేసయ్యతో నువ్వు చెప్పుకున్నప్పుడు నిన్ను మోసకరమైనటువంటి మార్గంలోనికి నడిపించు, నిన్ను మోసకరమైనటువంటి విధానంలోనికి నేను నడిపించు, సరి అయిన మార్గంలో నిన్ను నడిపిస్తాడు, సరి అయినటువంటి స్థితిలోనికి దేవుని నడిపిస్తాడు. ప్రియుల, అయితే దేవుని వాక్యములో ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. రెండవదిగా ఆయన నువ్వు బతిమాలుకుంటకు నీవు నీ హృదయ శుద్ధి, నువ్వు శుద్ధిపరచుకోవాలి, శుద్ధీకరణ. మూడవదిగా విధేయత, వినయముగా ఆయన సన్నిధికి నువ్వు రావాలి. వినయ శ్రద్ధలతో ఆయన సన్నిధిలో నీవు ఉండాలి. ప్రియులరా, దేవుని వాక్యములోనే మరొక మాట చెప్తుంది, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని చెప్పుకొనుచున్నాను. నీలో ఉన్నటువంటి బాధ, నీలో ఉన్నటువంటి సమస్య, నీలో ఉన్నటువంటి వేదన, నీలో ఉన్నటువంటి అక్కర, నీలో ఉన్నటువంటి హృదయం కలవర్త అంతా కూడా ఆయనతో చెప్పుకోవాలి. యేసయ్యతో నీ బాధను చెప్పుకోవాలి, యేసయ్యతో నీ కష్టాన్ని చెప్పుకోవాలి, యేసయ్యతో నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితిని చెప్పుకోవాలి. యేసయ్యకు నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఇబ్బందంటే ఏది లేదు. నీ యొక్క క్షమాన్ని ఆయన కోరుకుంటున్నాడు, నీ యొక్క బాగును ఆయన కోరుకుంటున్నాడు. నీకున్నటువంటి సమస్యలలో, నీకున్నటువంటి వ్యాధనలో ఆయన నీ పక్షముగా తన బాహువును చాచాడు. నీ పక్షముగా ఆయన తన బాహువును చాచాడు. ప్రియులారా, తన సన్నిధిలో చేయు ప్రతి ఒక్క పనిని ఆయన లక్ష్యపెడుతున్నాడు. తన సన్నిధిలో ఆయన నీకంటూ ఒక స్థానాన్ని నిలవబెట్టాడు. నీకంటూ ఒక పరిస్థితిని దేవుడు ఇవ్వబోతున్నాడు, ఒక స్టేటస్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆయనకి బాధని వెలబుచ్చుకున్నప్పుడు, ఆయనతో నీ సమస్యలను చెప్పినప్పుడు, ఆయనతో నీకున్నటువంటి అక్కరలను చెప్పినప్పుడు, నీ పాపాలు ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు, నీ దోషములు ఆయన ఒప్పుకున్నప్పుడు అక్కడ క్షమించబడతాయి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుమని దేవుని వాక్యం జరుగుతుంది. దేవుని నామమును మనం సన్నతించాలి, యేసయ్యను మనము స్తుతించాలి, ఆయన నామమును మనము గణపరచాలి, ఆయన నామమును మనము ఎత్తాలి. పరిశుద్ధుడైనటువంటి యేసయ్యను నువ్వు అనునిత్యము కూడా ఆరాధించాలి. పిల్లలు, అయితే దేవుని వాక్యములో మరొకటిగా మనం చూస్తే, నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియదు. నిజమే, మన గమ్యము ఆయనకు తెలుసు, మన స్థితి ఆయనకు తెలుసు, మన పరిస్థితి ఆయనకు తెలుసు, మన యొక్క గమ్యం ఎటు వెళ్ళాలి, ఎటు మనము ఉండాలి, ఏ విధంగా మనం వెళ్ళాలి, ఏ స్థితిలో నీవు ఉన్నావు, ఏ పరిస్థితులలో నీవు ఉన్నావు,
ఎలాంటి స్థితిలోనికి నీవు వెళ్ళబోతున్నావు, నీకున్నటువంటి పరిస్థితులు ఆయనకి తెలుసు. ఆయన మనకి దేవుని వాక్యంలో చెప్తా ఉన్నది ప్రియులారా, నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు, నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు, నీ ప్రాణము కృంగి ఉన్న సందర్భంలో నీవు ఉన్నావేమో, ఎందుకు బ్రతుకుతున్నానా అని నీ యొక్క ఆలోచనలు వెళ్తున్నాయేమో. ఈ దినాన్ని తన కుటుంబాన్ని పోషించుకోలేక ఆకలి ఛాయలలో ఉన్నప్పుడు ఒక క్షణమైనను ఆలోచించక వారి కుటుంబాన్ని వారి చేతులతో సర్వనాశనం చేసుకుంటున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. తండ్రులు ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో దేవుని వాక్యంలో ఇతను అంటున్నాడు, నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను, నా స్థితి నీకు తెలియను, నా పరిస్థితులు నీకు తెలియను, నాకున్నటువంటి ఇబ్బందులు నీకు తెలియను. అయితే దేవుని వాక్యంలో మరొక మాట చదివిస్తుంది ప్రియులరా, నన్ను పట్టుకుంటే నేను నడవవలసినటువంటి త్రోవలో చాటుగా పగవారు ఉరులొడ్డుచున్నారు. నిన్ను పట్టుకోవడానికి పగవారు ఉరులు ఒడ్డుచున్నారు. ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది ప్రియులరా. ఎక్కడికి వెళ్తే ఎవరు ఏమి మనకి ఇస్తారా, ఎవరితో మాట్లాడితే ఏది వస్తుందా, ఎవరితోనైనా మనము ప్రయాణం చేస్తే చాలా అనుమానపు ఛాయలలో మనం బ్రతుకుతున్నాం. కోవిడ్-19 మనకి సోకుతుందేమో, మనం ఎవరితోనైనా మాట్లాడినా, జలుబు వచ్చినా ఏమొచ్చినా టెన్షన్ వాతావరణంలోనికి మనం వెళ్ళిపోతున్నాం. ఎవరైనా మన పక్కన ఉరులు కానీ ఒడ్డారా, ఎవరైనా మనకి హాని తలపెడుతున్నారా, పరిస్థితులు ఎలా ఉన్నాయి, స్థితిగతులు ఎలా ఉన్నాయి, మనం ఏ విధంగా ఉంటున్నాం, ఏ విధంగా మసులుతున్నాం, ఏ విధమైన స్థితిలో మనం ఉన్నాం అనేటువంటి విషయాలే మనకి ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా కుడి పక్కన నిదానించి చూడము, నన్ను ఎరిగినవాడు ఒకడు నాకు లేకపోయాను, ఆశ్రయం ఏది నాకు దొరకట్లేదు, నా ఎడల జాలిపడివాడు ఒకడునూ లేడు. యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే. యెహోవా నీకే నేను మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే. సజీవులున్న భూమి మీద నన్ను స్వాస్థ్యము, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. నా ఆధారము నీవే, నా స్వాస్థ్యము నీవే, నా శ్వాస నీవే, నా ఊపిరి నీవే. నా అక్కరలన్నీ నీతోనే చెప్పుకుంటున్నా, నా బాధ అంతా నీతోనే చెప్పుకుంటున్నా యేసయ్య. ఎక్కడ ఏ స్థితిలో నీవున్నా నా యేసయ్యకు మొరపెట్టినప్పుడు, నా దేవునికి నీవు మొరపెట్టినప్పుడు, నా దేవుణ్ణి నీవు ఆరాధన చేసినప్పుడు, ఆయన నీవు వేవేల నోళ్ళతో ఆయనను నువ్వు స్తుతించినప్పుడు, ఆయన నామమును గణపరిచినప్పుడు యేసయ్య నీ వైపుకు చూస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన తప్పక నెరవేర్చును. ఈ రోజున నీ హృదయంలో ఉన్న హృదయ వాంఛ ఆయన తీరుస్తున్నాడు. ఈ రోజున నీ మొరణ ఆయన వింటున్నాడు, నీ అక్కర ఆయన చూస్తున్నాడు, నీ బాధను ఆయన చూస్తున్నాడు. ఉరులు ఒడ్డి ఉన్నటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో, ఎలాంటి పరిస్థితులలో నీవున్నా, ఏ స్థితిలో నీవున్నా, నా యేసయ్య నీ హృదయాన్ని ఆయనకి ఇమ్మంటున్నాడు. విరిగి నలిగిన హృదయము నాకు చాలా ఇష్టం. విరిగి నలిగినటువంటి స్థితిలో
నీవున్నావేమో. నీకున్నటువంటి శోధన ఇంకా ఎక్కువైపోతుందేమో. అయితే ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవే స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితులలో ఉన్నా, నిన్ను గొప్పగా ఆయన నిన్ను బలపరుస్తున్నాడు. నిన్ను దేవుడు బలపరుస్తున్నాడు. దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు మంచి స్థితిని ఇవ్వబోతున్నాడు. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివితే, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది. నీ విధేయతగా ఉన్నావా? నీవు సిద్ధపడి ఉన్నావా? నీవు దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నావా? నీవు దేవుని సన్నిధిలో విధేయతను కలిగి ఉన్నావా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు. నీ హృదయము శుద్ధిగా ఉన్నదా? దేవుని కొరకు వ్యాఖ్యానత చెందుతున్నావా? దేవునిలో నీవు బలముగా ఎదగాలని అనుకుంటున్నావా? దేవుని సన్నిధిలో నీవు ఆయన ప్రసన్నతను అనుభవించాలని అనుకుంటున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యము సూటిగా నీతోటే ఈ దినాన్ని మాట్లాడుతూ ఉన్నది. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది. రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది. రక్షించబడ్డానికి నీవు సిద్ధముగా ఉన్నావా? ఈ రోజున క్రైస్తవుల్ని ఎంతోమంది హింసిస్తూ ఉంటారు. క్రైస్తవ దేశాలలో కాకుండా క్రైస్తవులు ఎక్కడ బ్రతికినా, ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా, వారు హింసకు లోనైనా ఆ హింసలో నుండి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది. నీవు సిద్ధముగా ఉన్నావా? నీ యొక్క హృదయం సిద్ధముగా ఉన్నదా? దేవునితో నడుచుటకు నీవు సిద్ధముగా ఉన్నావా? సిద్ధపడి ఉన్నావా? సిద్ధపడలేనట్టుగా నటిస్తున్నావేమో. దేవుని కొరకు సిద్ధపాటు కలిగి లక్షణాలు ఉన్నా వాటిని నీకు నీవే దూరపరుచుకుంటున్నావేమో. ఒకసారి ఆలోచన చేయి. నీ స్థితిని దేవునికి ఇవ్వి. నీ పరిస్థితిని దేవునికి అప్పగించు. నీ స్థలాన్ని దేవునికి ఇవ్వి. నీకున్నటువంటి గృహాల్లో ఒక స్థలాన్ని దేవునికి ఏర్పాటు చేయి. రక్షణ సిద్ధముగా ఉన్నది. రక్షణ పాత్రను చాటుపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేయుట తప్ప మరేమి చేయగలం? నిజమే, దేవునికి మనం ఏమి ఇవ్వగలం? దేవునికి మనము ఏమి తెచ్చి ఆయన్ని మనం స్తుతించగలం? ఏమి ఇచ్చి ఆయన్ని మనం దర్శించుకోగలం? ప్రియులారా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, గర్భఫలములో ఉన్న జ్యేష్ఠపుత్రున్నా, ఇదిగో నా రక్షణ పాత్రను చాతపుచ్చుకుని యెహోవా నామమును స్తుతించుట తప్ప మనం ఏం చేయగలం? అయితే రక్షణ ఇచ్చుటకు సిద్ధముగా ఉంది. రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉంది. నీవు సిద్ధమా? ఆర్ యు రెడీ? దేవదేవుడు నీ కొరకే శిలువలో చనిపోయాడని నమ్ముచున్నారా? ఆయన నీ పాపములు నా పాపములు మోసుకుని వెళ్ళిపోతున్నాడు. గొర్రెపిల్లని నీవు నమ్ముచున్నావా? వధింపబడినటువంటి గొర్రెపిల్లని నమ్ముచున్నావా? వధకు తేబడిన గొర్రెపిల్లగా ఆయన మనందరి కొరకు చనిపోయాడని నమ్ముచున్నావా? అయితే దేవుని వాక్యం చెప్తుంది, నా నీతి వెల్లడగుటకు సిద్ధముగా ఉన్నది. నా నీతి వెల్లడవుటకు సిద్ధముగా ఉన్నది. ఇవి దేవుని దినాలు. ఇవి దేవునికి అనుకూలమైనటువంటి సమయము. దేవుని సన్నిధిలో ఆయన ఛాయలలో మనము ఉండేటువంటి సమయము.
దేవుడంటే భయం లేనివారు, దేవుడంటే యేసుప్రభు వారిని నమ్ముకుంటారు, యేసుప్రభు వారితో చాలా ట్రావెల్ చేస్తారు, కానీ ఆయన మీద దే డోంట్ హ్యావ్ ఫియర్నెస్ టు గాడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వారికి దేవుని మీద భక్తి లేదు. అయితే సంతృష్టికరమైన దైవభక్తి గొప్ప లాభసాటిగా ఉండాలి, సంతృష్టినివ్వాలి. నీ జీవితంలో యేసయ్యను నమ్ముకుంటున్నావంటే నీవు దేవుని యొక్క మాధుర్యాన్ని, సంతోషాన్ని ఆహ్లాదించాలి. రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్, అగైన్ ఐ సే రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్. మనం దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ఆనందించాలి. మై స్పిరిట్ ఈస్ రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్. నా ఆత్మ నా దేవుని యందు ఆనందించుచున్నది, సిద్ధపడుచున్నది. నా నీతి వెల్లడగుటకు, నా నీతి వెల్లడగుటకు సిద్ధముగా ఉన్నది. నా రక్షణ మీకు ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నది. మరి నీ పరిస్థితి ఏమిటి? నీ జీవితం ఏమిటి? నీ కుటుంబ పరిస్థితి ఏమిటి? నీ కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ ఏమయ్యారు? నీ కుటుంబంలో ఉన్నటువంటి స్థితులు ఏమైనాయి? పరిస్థితులు, అక్కరలు. ఈ రోజున దేవుడంటే భయం వేస్తుంది. దేవుని రాకడ వస్తే నా పరిస్థితి ఏమిటి? దేవుని యొక్క రాకడ ఆసన్నమైపోతే నేను ఎత్తపడతానా లేదా అనేటువంటి గుబులు క్రైస్తవ లోకంలోనే కాదు, మిగతా వారిలో కూడా రగులుతూ ఉంది ప్రియులరా. అయితే యెషయా 55 మొదటి వచనం, దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి. దప్పుకొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి. దేవుడిచ్చేటువంటి నీళ్ళ యొద్దకు రండి. దేవుని చెంతకు రండి. దేవుని యొక్క స్థితిలోనికి రండి. ఆయన మిమ్మలను మంచి స్థితిలోనికి ఆయన నడిపిస్తున్నాడు. నీకు వెలుగునిస్తున్నాడు. నీకు ఆయన మంచి దీవెనలు ఇస్తున్నాడు. నీ సంకటములన్నింటినీ కూడా కుదిర్చే సంహార దూతగా ఆయన ఉన్నాడు. మరొక మాటను మనం చూద్దాం. యెషయా 60 వచనాన్ని మనం చూద్దాం. 19వ వచనం కానించి మనం చదువుతాం. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలుగిచ్చుటకై చంద్రుడికి ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. ఇంకా దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తమగును. దేవుని మొరపెట్టినప్పుడు, దేవుని నామాన్ని స్తుతించినప్పుడు, దేవుని సన్నిధిలో నీవు ఆయనతో మనము మొరపెట్టి గడిపినప్పుడు నీ దుఃఖ దినములు సమాప్తములగును. నీకున్నటువంటి స్థితి, నీకున్నటువంటి విధానం, నీకున్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా దేవదేవుడు నీ దుఃఖంని, నీ తీర్పులు ఎగిరిపోవును. ఆనందమును ఆయన కలిగి చేస్తున్నాడు. సంతోషమును ఆయన కలిగి చేస్తున్నాడు. సమాధానమును ఆయన కలిగి చేస్తున్నాడు. నెమ్మదిని ఆయన కలిగి చేస్తున్నాడు. ఏ స్థితిలో నీవున్నా, ఏ పరిస్థితులలో నీవున్నా, నా యేసయ్య చెంతకు రా. ఆయన నీకు వెలుగుగా ఉన్నాడు. ఆయన నీకు రక్షణగా ఉన్నాడు. ఆయన నీకు సమాధానముగా ఉన్నాడు. ఆయన సన్నిధిలో విధేయతను కలిగి మనం ఉందాం. రక్షణ వెళ్ళడగుటకు సిద్ధముగా ఉన్నది. నా నీతి వెళ్ళడగుటకు సిద్ధముగా ఉన్నది. దప్పుకొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి. ఈస్ కాలింగ్ టు యూ. God is calling to you. Please come, then I will give peace for you. నేను మీకు విశ్రాంతినిస్తాను, సమాధానం ఇస్తాను, నెమ్మదినిస్తాను.
ఆరోగ్యమును మీరు ఇస్తాను. మీరు ఎక్కడ ఏ పరిస్థితులలో ఉన్నా నా వైపుకి తిరగండి, నేను మీ వైపుకి తిరుగుతాను. టర్న్ టు మీ.